నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. దేశ రాజధాని రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్న పార్టీ ఫిరాయింపుల పర్వం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ ఇస్తూ భారతీయ జనతా పార్టీలోకి చేరిన 7 రాజ్యసభ సభ్యుల వ్యవహారం ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ గడప తొక్కింది. ప్రధానంగా ఆప్ కీలక నేత రాఘవ్ చద్దాతో పాటు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, అశోక్ కుమార్ మిట్టల్, రాజిందర్ గుప్తా, స్వాతి మలివాల్ మరియు విక్రమ్జిత్ సాహ్నీలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ వీరిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ను కలిసి ఒక కీలక వినతి పత్రాన్ని అందజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను ఈ 7 ఎంపీలు యథేచ్ఛగా ఉల్లంఘించారని, ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని సంజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ అంశంపై ఇప్పటికే కపిల్ సిబల్ వంటి సీనియర్ న్యాయవాదులతో పాటు రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకున్నామని, చట్ట ప్రకారం వీరి సభ్యత్వాలు రద్దవ్వడం ఖాయమని ఆప్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఇటు బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా మాత్రం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తాము భయపడి పార్టీ మారలేదని, కేజ్రీవాల్ అవలంబిస్తున్న వినాశకర విధానాల వల్లే బయటకు రావాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అద్దాల మేడగా మారిందని, కష్టపడి పనిచేసే వారికి అక్కడ గౌరవం లేదని, కేవలం అవినీతి పరుల చేతుల్లోకి పార్టీ వెళ్లిపోయిందని రాఘవ్ చద్దా సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ లో పెరుగుతున్న అప్పుల భారం, డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయడంలో వైఫల్యం వంటి కారణాల వల్లే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఎంపీలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రాజకీయ యుద్ధం ఇప్పుడు భద్రత వివాదానికి దారితీసింది. బీజేపీలోకి వెళ్లిన హర్భజన్ సింగ్ కు పంజాబ్ ప్రభుత్వం ఊహించని ఝలక్ ఇచ్చింది. గతంలో బజ్జీకి కేటాయించిన 10 మంది పోలీసుల భద్రతను భగవంత్ మాన్ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకుంది. దీంతో జలంధర్లోని హర్భజన్ నివాసం వద్ద ఉద్రిక్త నెలకొంది. ఆప్ కార్యకర్తలు ఆయన ఇంటి గోడలపై గద్దర్ అని రాస్తూ నిరసనలకు దిగడంతో కేంద్ర హోంశాఖ వెంటనే స్పందించింది. పంజాబ్ ప్రభుత్వం భద్రత తొలగించిన వెంటనే కేంద్రం హర్భజన్ సింగ్ సహా 7 ఎంపీలకు సిఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ ఒత్తిళ్లు, అంతర్గత అసమ్మతి మధ్య నలిగిపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎంపీల రీకాల్ కోసం ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సమయం కోరడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ఫిరాయించిన ఈ 7 సభ్యుల భవిష్యత్తు ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. చూస్తుంటే ఈ వివాదం అంత సులభంగా సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ బెస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.